త్రిలోక సంచారి నారదుడు యాత్రలో విసిరిన ఒక మాట. వింధ్యాపర్వతం గర్వంగా ఎగిసింది. లోకం చీకటిలో మునిగింది. అప్పుడు అగస్త్య మహర్షి తపస్సే వెలుగయింది. హాయ్! నేను మీ తెలుగమ్మాయి తార. ఈరోజు కాశీ మజిలీ కథలలో సెకండ్ ఎపిసోడ్. మన గోపాలుడు ఏమంటాడు? నాకు కాశీ మహిమ గురించి చెప్పు. అప్పుడు నచ్చితే నేను కూడా నీతో పాటు వస్తా అంటాడు కదా. నచ్చేలా ఒక స్టోరీని చెప్దాం అనుకుంటాడు మణిసిద్ధుడు. పూర్వం నారదుడు అనే ముని ఉంటాడు. ఆ మునికి తీర్థయాత్రలు అంటే ఇష్టం. గొడవలు పెట్టడం కూడా ఇష్టమే. అలా తీర్థయాత్రలు చేసుకుంటూ వింధ్యా పర్వతం దగ్గరకి వస్తాడు. నారదుడు రాకను గమనించిన వింధ్యా పర్వతం, అరే నారద మహాముని కదా, స్వాగతించకపోతే బాగోదు అని చెప్పి మానవ రూపాన్ని దాల్చి స్వాగత సత్కారాలు చేస్తాడు. అప్పుడు వింధ్యుడు అడుగుతాడు, నేను గొప్ప లేక మేరు పర్వతమా? నారద మహామునికి కయ్యాలు పెట్టడం అంటే ఇష్టం కదా. నారదుడు అన్నాడు, మీరు తనకి సాటి లేరందే. ఆ మాటతో వింధ్యుడి గర్వంతో పెరిగిపోయి సూర్యచంద్రుల మార్గం ఆగిపోయింది. కొన్ని ప్రదేశాల్లో చీకటి, కొన్ని ప్రదేశాల్లో వెలుగు, కొన్ని ప్రదేశాల్లో మంచు పడడం స్టార్ట్ అయింది. వెదర్ సైకిల్ అంతా చేంజ్ అయిపోయింది. మన వెదర్ మానిటరింగ్ పర్సన్ అయిన ఇంద్రుడు తనకి ఏదో తేడా జరిగిందని అర్థమయ్యి చూస్తే వింధ్య పర్వతం ఇంత పెరిగిపోయాడు ఏంటి అని ఆలోచిస్తాడు. ఎలాగైనా వింధ్య పర్వతాన్ని దింపాలి, కానీ తను దిగడు. అయినా ఈ ఈగోని ఎలా అయినా అని ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడు మణిసిద్ధుడు ఒక బ్రేక్ వేసి అడుగుతాడు గోపాలుణ్ణి, స్టోరీ నీకు అర్థమవుతుందా అని. అప్పుడు గోపాలుడు అంటాడు, బాగానే ఉంది, కానీ నాకు సందేహం. వింధ్య పర్వతం కదా, మనిషి రూపం దాల్చడం ఏంటి, అలా పెరిగిపోవడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మణిసిద్ధుడికి చాలా సంతోషించి, భూలోకంలో కొన్ని గొప్ప పర్వతాలు మనుషుల రూపాల్లో ఉన్నాయని గ్రంథాలలో రాయబడి ఉంది. హిమాచల ప్రతీక అయిన పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన కథ నువ్వు వినే ఉంటావు కదా. వింధ్యా పర్వతం కూడా ఆ తోవలదు. ఆహా, అదా, సరే తర్వాత కథను విను. చెప్పండి. తర్వాత ఆ వింధ్య పర్వతం ఎలా అణిగింది? అది మీకు నెక్స్ట్ రీల్లో తెలుస్తుంది. స్టోరీ నచ్చినట్టయితే లైక్, షేర్, ఫాలో. ఇట్లు మీ తెలుగమ్మాయి తార.